నా కన్నీరు దేవుడు చూడట్లేదు, మరి నా కన్నీరికి దేవుడు బదులివ్వట్లేదు అనుకుంటున్నారా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచున్నది. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 35వ వాక్యంలో చూసుకున్నట్లయితే, యేసు కన్నీళ్లు విడిచెను. మరి ఆ రోజు మరియా లాజరు చనిపోయినప్పుడు యేసయ్య పాదాల దగ్గర పడి కన్నీళ్లు విడిచినప్పుడు మరియాతో పాటు యేసయ్య కూడా కన్నీళ్లు కార్చాడు. కన్నీరు కార్చడమే కాదు కానీ మరియ యొక్క కన్నీటిని మరి సంతోషంగా మార్చాడు. మరి ఒక వాక్యం సెలవిస్తుంది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. మరి మనం పడేటటువంటి ప్రతి ఒక్క బాధలో దేవుడు బాధ నొందేటటువంటి దేవుడై ఉన్నాడు. మనం కన్నీరు కారిస్తే ఆయన కన్నీరు కార్చేటటువంటి దేవుడై ఉన్నాడు. మరి మనం కన్నీరు కార్చే కన్నీరు మరి ఎంత కన్నీరు కార్చామో మనకు తెలియదు, కానీ మన దేవుడు మనం కార్చేటటువంటి ప్రతి ఒక్క కన్నీటిని ఆయన తన బుడ్డిలో నుంచి ఉన్నాడు. ఆ రోజు మరి యొక్క కన్నీటిని సంతోషంగా మార్చినటువంటి దేవుడు ఈరోజు ఆ దేవుడు నువ్వు కన్నీరు కాస్తే ఆయన కన్నీరు కార్చేటటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు బాధపడితే ఆయన బాధపడేటటువంటి దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు ఆ కన్నీటికి బదులుగా నీకు రెట్టింపు సంతోషాన్ని దేవుడు అనుగ్రహించబోచున్నాడు.